పార్టీ పెట్టాలని అనుకున్నాను. పెట్టిన తర్వాత చాలా మందితో ఆలోచన చేసినాం. నేను ఒక్కదాన్ని ఏం నిర్ణయం తీసుకోలే. సమాజంలో అనేక మంది మేధావులు ఉన్నారు, భారతదేశంలో అనేక మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందరితో కూడా మాట్లాడినా. ఇవాళ ఏం కావాలి మన రాష్ట్రంలో, ఎవరి కోసం పెట్టాలి పార్టీ, ఎవరిని అడిగినా ఒకటే చెప్పిను, అక్క మా తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది, ఇప్పటికి కూడా తెలంగాణ రాకముందు మాకెంత జీతం ఉందో మాకు గంతే జీతం ఉంది, తెలంగాణ రాకముందు మాకెంత గిట్టుబాటు వచ్చిందో ఇప్పుడు గంతే వస్తున్నది. కానీ ఖర్చులు పెరిగిపోయినాయి, ఉప్పు ధర ఎక్కువైంది, పప్పు ధర ఎక్కువైంది, నూనె ధర ఒక మంచి స్కూల్లో వేయాలంటే వేసే పరిస్థితి లేదు. మా ఇంట్లో ఎవరికన్నా జబ్బు వస్తే, యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో చూపించే పరిస్థితి లేదు. ఈ ఆలోచన చేసిన తర్వాత అనేక మంది మేధావులతోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళతో మాట్లాడినా. నేను వాళ్ళందరితో మాట్లాడినాక ఒక 5 కార్యక్రమాలు ఎంచుకున్నా. ఈ 5 కార్యక్రమాలను నేను పాంచజన్యం అనే పేరు పెట్టుకున్నా. భగవంతుడు శ్రీకృష్ణుడు అధర్మం మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పేదవాళ్ళ పక్షాన నిలబడాలనుకున్నప్పుడు, ఎవరూ లేని వాళ్ళ పక్షాన ఉండాలనుకున్నప్పుడు ఆయన పాంచజన్యం అనే శంఖం పూరించిండు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న పాంచజన్యం అనేటటువంటి పథకం పెట్టుకొని ప్రజల మధ్యలోకి వచ్చిన. ఏంటిది పాంచజన్యం? మొదటిది, మనందరికీ ఉచిత విద్య రావాలి. అది పేదవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే. ప్రభుత్వ స్కూళ్ళలో ఉచిత విద్య ఉంది, లేదని నేను అంటలేను. కానీ ఒక మాట చెప్పాలి, ఎట్లుంటాయి మన ప్రభుత్వ స్కూళ్ళు? ఊర్లలో స్కూల్లే ఉండయి. స్కూల్ ఉంటే భవంతి ఉండదు, భవంతి ఉంటే స్కూల్ ఉంటే భవంతి ఉండదు, భవంతి ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే భవంతి ఉండదు. మా గద్దరన్న చెప్పిండు ఎప్పుడో, చెట్టు కింద పోరగాన్లు కూర్చుంటారు, పొద్దు తిరిగినట్టు చెట్టు చుట్టూ తిరుగుకుంటా నేర్చుకుంటారు. పిల్లలు వస్తే సార్ రాడు, సార్ వస్తే పిల్లలు రాదు, పిల్లలు పంతులు ఇద్దరు వస్తే రాద్దామంటే చాక్ పీస్ ఉండదు. గసోంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. మరి ప్రభుత్వ స్కూళ్ళకు పంపిద్దామా? పంపిస్తున్నారా ఇవాళ ఎవరన్నా? ఎంత పేదవాళ్ళైనా కష్టపడి మా పిల్లల్ని నేను ప్రైవేట్కి తోలుతామని తోలుతున్నారు. ఏమైతుంది ప్రైవేట్కి తోలితే? 1000 రూపాయలు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా 1000 రూపాయలు ఉన్నాయి, అవి కట్టలేని పరిస్థితి ఉంది. యహా పే జిత్నే భీ హమారే ఖవాతీన్ బైఠే హై, ఇక్కడున్న ఆడబిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా, రేపటి నాడు మీరు తెలంగాణ రక్షణ సేన పార్టీకి అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురండి. మీ ఇంట్లో పుట్టిన బిడ్డలందరికీ కూడా అది ప్రైవేట్, ఎక్కడ ఏ స్కూల్లో చేర్పించినా ప్రభుత్వమే డబ్బు కడుతుంది. ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు కట్టే అవసరం లేకుండా మీ పిల్లల్ని చదివించుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఆడపిల్లలకు ఒకటే ఆలోచన ఉంటుంది, మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు బాగుపడాలి, నేను పడ్డ కష్టం మా పిల్లలు పడొద్దని ఉంటుంది. ఇవాళ ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్న తల్లిదండ్రులకు నేను మాట ఇస్తా ఉన్నా, రేపటి నాడు మీ ఆడబిడ్డ సర్కారు వస్తుంది ఖచ్చితంగా, వచ్చినప్పుడు ఫీజు మొత్తం కూడా గవర్నమెంటే భరిస్తుంది. అదేవిధంగా వైద్యం, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే రకరకాల విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటారు. ఆరోగ్యశ్రీ ఎట్లుంటుందమ్మా మనకు తెలియదా? అరచేతికి దెబ్బ తగిలితే ఆరోగ్యశ్రీ ఉంటుంది, మోచేతికి దెబ్బ తగిలితే ఆరోగ్యశ్రీ ఉండదు. అటువంటి అనేకమైన రూళ్లు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నది. వెంటనే ఏం చేస్తాం? మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోతాం. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షలలో అవుతుంది, ఇలా లక్షలలో అవుతుంది ఖర్చు. కానీ అడిగేటోళ్ళు లేరు, ఇచ్చేటోళ్ళు లేరు. నేను మాట ఇస్తా ఉన్నా, తెలంగాణ బిడ్డ మాట అంటే మాటనే ఉంటుంది, తప్పేది ఉండదు. పైగా ఒక ఆడబిడ్డ మాట ఇచ్చిందంటే ఎట్లుంటాం ఆడబిడ్డలం? మనం చేసేదే చెప్తాం, చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, ఉచిత వైద్యం, ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద రోగమైనా, మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఉచిత వైద్యం ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వమే దగ్గరుండి కడుతుంది. నేను ఈ 2 మాటలు చెప్పగానే అన్ని పార్టీలలో మొగోళ్ళే ఉన్నారు కదా, అన్ని పార్టీలలో అన్నలే ఉన్నారు, తండ్రులే ఉన్నారు. వాళ్ళందరూ నా మీద పడిపోయారు. యాడికెళ్ళి ఇస్తావు, పైసలు ఏడున్నాయి అంటారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు తిండి బంద్ చేయండి, మీరు అవినీతి సొమ్ము తినడం బంద్ చేయండి, పేదవాళ్లకు విద్య వస్తుంది, పేదవాళ్లకు వైద్యం కూడా వస్తుంది. నేను లెక్కలేసి చూపిస్తా, ఉట్టిగా మాట్లాడేదాన్ని కాదు. నేను చదువుకున్న దాన్ని దేవుడి దయ వల్ల. ఒకప్పుడు మా అమ్మ కలగన్నది, పట్టుబట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తే ఆమె దయతో అమెరికా దాకా పోయి చదువుకొని వచ్చిన. ఆ తెలివితేటలతోనే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్, ఇప్పుడున్న బడ్జెట్తోనే
ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు టిఆర్ఎస్ పార్టీ మస్తు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, అందరూ కూడా యూత్ గురించి మాట్లాడతారు, కానీ ఎవ్వరు కూడా యూత్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ ఎవరు కూడా యూత్ని నమ్మి ఇవ్వలేదు. మగ పిల్లలకి ఇవ్వలేదు, ఆడపిల్లలకి ఇవ్వలేదు. అందరు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఉంది. ఓ చిన్న వ్యాపారం చేయాలంటే మళ్ళా తల్లిదండ్రులు అడుక్కోవాలి, భూమి తనఖా పెట్టాలి. ఇక్కడున్న మా యూత్ అందరు కూడా చెప్తున్నారు నాతోని, అక్క మేము ఒక బైక్ కొనుక్కోవాలంటే మా అమ్మ దగ్గరకు పోయి అడగాలి. మా అమ్మ గ్రూప్లో పోవాలి, 10 మంది ఆడవాళ్ళతో కలిసి పైసలు ఎత్తాలి, ఆమె ఇచ్చే లక్షన్నరతోని నేను బండి కొనుక్కోవాలి. పోనీ ఎవరన్నా తమ్ముడు ఒక ఆటో కొనుక్కుంటా ఒక 3 లక్షల రూపాయలు అవుతాయంటే మళ్ళా అదే పరిస్థితి. వయసు వచ్చిన పిల్లలు అయ్యుండి, వయసు వచ్చిన ఆడపిల్లలైనా మగపిల్లలైనా డిగ్రీలు చేసి పీజీలు చేసి మళ్ళా తల్లిదండ్రుల్ని పైసలు అడుక్కోవాలంటే నామోషి అనిపిస్తుందని అన్నారు. అందుకే వాళ్ళ కోసం ఆలోచన చేసిన. నేను ఇవాళ మీకు మాట ఇస్తా ఉన్నా, నేను మా యూత్ని నమ్మదలుచుకున్నా, మా ఆడపిల్లల్ని నమ్మదలుచుకున్నా, మా మగపిల్లల్ని నమ్మదలుచుకున్నా. మీకు ఏమన్నా ఐడియా ఉండని బిజినెస్ ఐడియా 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు 2 lakhs to 20 crores మీకు ఏమన్నా ఐడియా ఉండనియండి. వితౌట్ బ్యాంక్స్, వితౌట్ బ్యాంక్ ఇంటర్వెన్షన్, వితౌట్ ఎనీ గ్యారంటీ, మీ గవర్నమెంటే గ్యారంటీగా, నేనే మీకు గ్యారంటీగా ఉండి మీరు బిజినెస్ చేసుకోవడానికి నేను అవకాశం ఇస్తాను. చేయండి. ఒక గూగుల్ క్రియేట్ చేయండి, ఒక అమెజాన్ క్రియేట్ చేయండి, ఒక మైక్రోసాఫ్ట్ క్రియేట్ చేయండి. ఆ చేసిన వాళ్ళు ఎవరు గొప్పోళ్ళు గారు. ఆయా దేశాలల్లో ఆ ప్రభుత్వాలు వాళ్లకు డబ్బు ఇస్తాయి కాబట్టి, ఆ యువతకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాయి కాబట్టి వాళ్ళు యూత్ చేయగలిగిండ్రు. ఇవాళ మనందరం వాట్సాప్ వాడతాం, లక్షల కోట్ల బిజినెస్ చేస్తుంది వాట్సాప్. ఏమైనా బ్రహ్మ విద్య నాది? మన దగ్గర కూడా అందరు కంప్యూటర్ చేసిన పిల్లలు ఉన్నారు, గట్టికి కూర్చుంటే వాట్సాప్ చేయగలుగుతారు. ఆ డబ్బు నేను ఇస్తా, మీ అక్కగా, మీ చెల్లిగా, మీ సోదరిగా, బ్యాంకులతో సంబంధం లేకుండా మా యూత్ని నమ్మి నేను డబ్బు ఇవ్వాలనుకుంటున్నా. అది మన 3వ కార్యక్రమం.